ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ఇది రెండోది, నిన్నటిది ఈరోజు కలపాలి. ఇట్లా కొబ్బరి నూనె చేసుకొని కరిగే విధానం చూపిస్తాం. ఇట్లా కరిగిపోతుంది. మీగడలా కట్టిండే కదా, ఫస్ట్ పాలు తీసిన కొబ్బరి గిన్నెల మీద పాలు ఇది మీగడ కడితే ఇట్లా అవుతుంది. ఇప్పుడు కొబ్బరి నూనె చేసే విధానం. నిన్న గిన్నె ఎండ వచ్చేసిండే కదా, నీళ్ళు పాలన్నీ అన్ని నీళ్ళుంచి ఇవన్నీ పాలు వెళ్ళినాయి అన్నమాట. ఇట్లా కరిగిపోతాయి గడ్డల్లాగా ఉన్నట్టు. ఇట్లా ఉడుకుతున్నాయి చూడండి, మన ప్యాకెట్ పాలు ఉన్నట్లు ఉంటాయి. ప్యాకెట్ పాలు ఉన్నట్లు ఉంటాయి. ఇవి బాగా దగ్గరికి ఇమ్మిన తర్వాత ఇదంతా తెలుపుపోయి నూనె వస్తుంది, కొబ్బరి నూనె. చూడండి ఇట్లా పొంగు వస్తుంది. ఇది పొంగనీయకుండా చూసుకోవాలి. అది గట్టిగా అయిపోయినాయి కదా కొబ్బరి పాలు. మనం ఇంట్లో దేవుళ్ళు కొట్టుకుంటాం కదా, వేస్ట్గా ఎందుకు వాడేయాలి, ఎన్నంటే తింటాం కర్రీసులులోకి. అందుకోసం కొబ్బరి నూనె అప్పుడప్పుడు చేసుకుంటుంటాం మనం. ఇది ఎట్లా ఎత్తుంది చూడండి, ఎట్లా ఉడుకుతున్నాయి కొబ్బరి పాలు. మనం నెయ్యి ఎట్లా ఉడకబెట్టుకుంటామో కొబ్బరి పాలు కూడా అట్లనే ఉడకబెట్టుకోవాలి. మన నెయ్యి లాగానే ఇది కూడా కొబ్బరి పాలు తీసి ఇట్లా ఉడకబెట్టుకున్నారు బాగా. చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పటికి అప్పుడు ఇక్కడ వరకు ఉండే, ఇప్పుడు ఉడికి అంతవరకు అయినాయి. ఏమంటే కొంచెం టైం ఎక్కువ పట్టుకుంటుంది ఉడకడానికి. ఇది కొబ్బరి నూనె చేసుకోవాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి, ఎందుకంటే చాలా సేపు పట్టుకుంటుంది ఇది. చూడండి ఉడకంగా చిక్కగా వస్తున్నాయి కొబ్బరి పాలు. ఏమంటే కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగున మాడిపోతుంది అన్నమాట. ఈ నీళ్ళు ఇమిరికిపోయి అంతవరకు మనం కలిపినామనుకో, అప్పుడు చిన్నగా నూనె తగిలేస్తుంది దీంట్లో. కొబ్బరి నూనె ఎట్లా ఉడుకుతుంది కదా, కుత్త ప్రతాప్ గారు ఆఫ్ చేసింటాడు, వానికి అంత లేదు. మన దాంట్లో ఏమన్నా వచ్చేవినా? ఇట్లా చిక్కదనం వస్తుంది చూడండి. ఇది ఇంకా చిన్నగా ఇట్లా చిట్టుతుంది. కుత అన్నం ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడుకుతుంది అన్నమాట. చేతికి ఎక్కువ చిట్లుతుంది, జాగ్రత్త కలుపుకోవాలి ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే గాన. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తారా అన్నం ఉడికినట్లు ఉడుకుతుంది కదా.
కుత్త ఉడుకుతుంది అనమాట. ఇట్లా ఉడికిందనుకో చిన్నగా ఆయిల్ రావడానికి అవకాశం అన్నమాట. చూడండి అక్కడ చిన్నగా నూనె తేలుతుంది. చూసుకుంటుంది ఇక్కడంతా నూనె చిన్నగా బయటకు వస్తుంది అనమాట. ఇదంతా మీగడంతా ఎమ్మరకపోయి చిన్నగా నూనె తేలుతుంది. చూడండి కొంచెం నూనె ఎట్ట తేలుతుందో. ఏదో అప్పటికి నూనె తేలిందా. ఇంతే చూడండి కొత్త నూనె చేసుకో. అయ్యో స్టవ్ వెలిగి మీకు చూపిస్తా. అయ్యో కాలిపోతుంది. అందుకు చిన్నగా నూనె తేలుతుందా నీళ్ళలాగా. ఇప్పటికి ఇదిగో ఇంత నూనె వచ్చేసింది దీంట్లోనే. ఇది ఇంకా ఇమిరి దగ్గరికి అయిన తర్వాత ఇది అల్లం మాడిపోతుంది, ఎర్రగా అయిపోతుంది, ఫుల్ నూనె తేలుతుంది. చూడండి ఇప్పటికే సైడ్కి అంతా నూనె తేలింది. స్టవ్ ఆరిపోతూ ఉంది. కొంచెం ముచ్చట ఒకటే చిక్కుతుంది. చూడండి ఎట్లా ఉడుకుతుంది కదా. చూడండి నూనె తేలింది కదా బాగా. కొబ్బరి నూనె ఇంకా దగ్గరికి కావాలి. ఇది చూపిస్తాను ఇంకా దగ్గర ఎంత స్టవ్ చిట్లుతుందని స్టవ్ ఆఫ్ చేసినాను. మీకు ఇంకా ఇది కొబ్బరి నూనె తయారీ విధానం. ఇదంతా ఇంకా ఎర్రగా అయిపోతుంది. చూడండి ఇప్పటికి ఇంకా దగ్గరికి అయింది కదా. ఏమంటే 3 కొబ్బరి చిప్పలే అనమాట. బాగా దగ్గరికి అవుతుంది కదా కొబ్బరి నూనె. ఇంట్లో కొబ్బరి చిప్పలు వేస్ట్ కాకుండా కొబ్బరి నూనె వేసుకునే విధానం చూపిస్తున్నాను అన్నమాట. ఇంట్లో పండగలు వచ్చినా ఏదైనా కానీ కొడుతూ ఉంటాం కదా, ఒక 5-6 చిప్పలు పెట్టుకొని ఇట్లా కొబ్బరి పాలు తీసి నూనె ఉడకబెట్టుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఏం పెద్ద కష్టమేమి ఉండదు చేసుకునేటోళ్ళకి మాత్రం. లేకుంటే అవి ఏం చేయాలా అని వేస్ట్ చేసి పాడేసుకోకుండా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత దగ్గరికి అవుతుంది కదా. ఏదో ఇంత నూనె తెలుతుంది. ఇంత నూనె వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం పాలేని చిన్న గిన్నె పెట్టినా అనమాట. పగిలిపోయిన పాలు ఎట్లుంటాయి గడ్డగట్టి అట్లా పగిలిపోతుంది అనమాట. పగిలిపోయి ఇట్లా వస్తాయి మనకి కొబ్బరి నూనె. చూడండి ఇట్లా అయింది బాగా. చూడండి బాగా అయిందా. ఇట్లా అన్ని పాలు ఉండే కదా, గిన్నె నిండా పాలు ఇంత అయింది. అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. కొబ్బరి నూనె తయారయ్యింది. వడగొట్టుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు. చూడండి ఇట్లా అయింది. ఇంకా వడగొట్టేసుకుంటాం దీన్ని. ఇది ఇట్లా అయిందనమాట. దీన్ని వడగొట్టుకోవాలి మనం. ఇప్పుడు కొబ్బరి నూనె వడగొట్టుకున్నాము. దీంట్లోన ఆన్లో ఉందనుకుంటా. దీంట్లో వడబెట్టుకున్నాము. ఇట్లా వేసి చూడండి. ఈ నూనె వడగొట్టాలి.
గాజు గ్లాసులో నిలువ ఉంచుకోవాలి. మన ఇష్టం, అది డబ్బాలైనా ఉంచుకోవచ్చు, గ్లాసులను గిన్నెలను ఉంచుకోవచ్చు, అది మన ఇష్టం. వంటలేక చేసుకోవచ్చు, తలకంటించుకోవచ్చు. స్వచ్ఛమైన నూనెది. ఒక 5 నిమిషాలు ఉన్నాయి. మళ్ళీ అయింది ఇప్పుడు. ఇప్పుడే నేను ఆన్ చేసింది. చూడండి ఇంత నూనె వచ్చేసింది 3 చిప్పలకి. నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత నూనె వచ్చింది. కనిపిస్తుందా దాంట్లో చూసుకో.